ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేయాలన్న మూడ్ వచ్చింది. బళ్ళారి వెళ్తున్నాము, మాతో పాటు మీరు కూడా ప్లీజ్ ట్రావెల్ టు బళ్ళారి. హై సబ్స్క్రైబర్స్, బాగున్నారా? ఈవినింగ్ ఈవెంట్ ప్రిపరేషన్. ఎయిర్పోర్ట్లో నడిచి ఆల్మోస్ట్ బళ్ళారి దగ్గరకు వచ్చేసాము. ఆటో తీసుకుని వెళ్ళిపోతాము బళ్ళారి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సద్దాం, బాగా టర్బ్యులెన్స్ అవుతుంది కదా, నీకేమనిపిస్తుంది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫ్లైట్లో ఇప్పుడు అప్పుడప్పుడు మబ్బుల మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాం కదా, ప్రాపర్ గానే ల్యాండ్ అవుతామంటావా? ఎందుకంటే పాపి చిరాయి, పాపాలు చేసి ఉంటావు కదా చాలా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం కాదు, నేనైతే 100 చేసి ఉంటాను. తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఆగింది చూసావా? పాపి అనగానే ఫ్లైట్ కూడా దగ్గరగా చూస్తే భయం వేసేది, దూరంగా చూస్తే ఆనందంగా ఉండేవి ఏంటవి చెప్పు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మేఘాలు ఒక మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వెల్కమ్ టు జిందాల్ విద్యానగర్ ఎయిర్పోర్ట్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది సునీత, మన సల్లార్ ప్రశాంత్ నీల్ గారు ఇదే కలర్స్ ఎందుకు అందరికీ వాడుతున్నారు. డార్క్ బిస్కెట్ బ్రౌన్ కలర్స్, ఇది ఇన్ఫ్లుయెన్స్. మనం శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాము, రెడీ అయిపోతున్నాము ఈవెంట్కి. సూపర్ మస్త్ ఈవెంట్ ఉంది ఇక్కడ. ఇదిగోండి మనతో పాటు మధు గారు అండ్ అమర్ గారు ఉన్నారు. చెప్పక్కర్లేదు, కెమెరా చూడగానే అమర్ గారు ఎక్కడ లేని చిరు మందహాసాన్ని అడ్డు చూపించి ఉండుంటారు. రెడీ? Yes. Today what hairstyle? Today waves, ma'am. Beach waves. Beach waves. But Ballari no beach. Why beach waves? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే, నా తలలో బీచ్ ని తీసుకొచ్చారు. ఓకే. Oh no. ఐ మేకప్ ఏంటంటే స్మోకీ ఐస్ ఏమైనా చేస్తున్నారా ఇవాళ? చేద్దాం మేడం. చేద్దాం. బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడు. 2 స్టెప్పులు చేసేసి ఏకత మఫ్లిగా చేసేయడం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? సుమగారు మీ వీడియోస్ చూస్తాం మేము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది లక్ష్మణ ఫలం. ఈ లోపల ఎలా ఉంటుందో చూడడానికి నాకు చాలా ఉత్సుకతగా ఉంది, కానీ కత్తి దొరకట్లేదు ఇక్కడ. సెక్యూరిటీ రీజన్స్. ఐ విల్ ఫైండ్ ఇట్ అవుట్. మీరు చూసారు ఎప్పుడైనా ఇట్లా లక్ష్మణ ఫలం? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే ఇక్కడ ఉగ్గాని చేసి పంపించాను. సారీ, మాకు అలా ఎక్కాలని తెలియక సారీ అండి. కృష్ణ, అలా మొత్తానికి మా బళ్ళారి ట్రిప్ ముగించుకొని మేము ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నాం. లాస్ట్ మినిట్ ఫ్లైట్ వచ్చేసింది. హైదరాబాద్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. కంపెనీ ఇలా మేము సెల్ఫీ కోసం పోజ్ ఇచ్చి చెప్పు తర్వాత ఎండలో మాడి మసయి. అలా బళ్ళారిలోని ఈవెంట్ సరదాగా సింగర్స్ తో హాయిగా ఆనందంగా గడిచింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ మినీ బ్లాగ్.